టీ గన్నవరం సర్కిల్ పరిధిలోని ఐనవేలు పోలీస్ స్టేషన్ పరిధిలో వీరవల్లిపాలెం అనే గ్రామంలో మన ఓఎన్జీసీకి సంబంధించి ఒక రిగ్గు తవ్వడం జరుగుతుంది. ఆ సంస్థ ఏదైతే మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ చేసే పనులకి వాళ్ళ పరిమిత అనుమతులతోనే దిగడం జరుగుతుంది. ఏదైతే మనకు చట్టంలో రూపొందించబడిందో అటువంటి న్యాచురల్ ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ఏదైతే అక్కడ జరుగుతుందో అక్కడ ఎవరూ కూడా ఆ 50 మీటర్ల పరిధిలో ఎటువంటి పర్మనెంట్ కానీ టెంపరీ కానీ స్ట్రక్చర్స్ ఎవరు వేయకూడదు. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే మన వీరవల్లిపాలెం, అద్దెంకివారిలంక, పల్లపవారిలంక, నడిమిలంక, అంబేద్కర్ నగర్ ఎవరైతే ఇంతమంది ఈ కాలనీకి సంబంధించి ఈ ఊర్లకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఓఎన్జీసీకి వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక మహా నిరసన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చట్టవిరుద్ధము. వాళ్ళ యొక్క డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా సంబంధిత సంస్థతో వాళ్ళ చర్చలకి వెళ్ళాలి తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడికి దిగి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటే చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. మరి ముఖ్యంగా ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన ఇది చాలా సున్నితమైన అలాగే పెట్రోలియంకి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన కానీ అటువంటిది ఏమైనా జరిగితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని కాబట్టి మా గౌరవ ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు రామచంద్రాపురం రఘువీర్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజల నుంచి ఈ రోజు వచ్చిన డిమాండ్లు ఏంటంటే 10th క్లాసు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అయ్యే వరకు హెవీ వెహికల్స్ ఏవి కూడా ఇక్కడ రాకూడదు అని చెప్పి వాళ్ళు ఒక ప్రధానమైన డిమాండ్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఓఎన్జీసీకి సంబంధించి ఇక్కడ మేనేజర్ పవన్ కుమార్ గారు వాళ్ళకి మాట్లాడటం జరిగింది. ఎగ్జామ్స్ అయ్యే వరకు మాట్లాడటం జరిగింది. ఇంకా క్షేత్రస్థాయిలో తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా ఆయన తీసుకోలేదు కాబట్టి పైన సంస్థతో మాట్లాడి ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. అది ఏదైనా చర్చల ద్వారా జరుగుతాయి తప్ప అదర్వైజ్ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా మేము ఇక్కడ నిరసన తెలుపుతామనంటే దేనికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. దీనికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసు వారు చెప్పిన మాట విని వాళ్ళు ఆందోళన విరమించారు కాబట్టి ఇది మేము గమనిస్తాము. ఇటువంటి కార్యక్రమం కనుక మళ్ళీ ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకువచ్చి ఇదే విధమైన కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా దీనిపై మేము చర్యలు తీసుకుంటాము. దీనిపైన పూర్తి స్థాయి నివేదికని మా ఉన్నతాధికారులు పంపించుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.